మా ఇంట్లో పనులు మేమిద్దరం కూడా షేర్ చేసుకుంటాం. ఈ పని నువ్వే జేయాలే, ఆ పని నేనే జేయాలి అని అస్సలే అనడు మా ఆయన. మా ఆయన ఏంటంటే ఇద్దరం కలిసి పనులు చేసుకొని హ్యాపీగా ఇద్దరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటా ఎంజాయ్ చేద్దాం. అంతే తప్ప నువ్వు వంట రూమ్‌లో, కిచెన్‌లో పని చేస్తూ ఉంటే నేను టీవీ చూస్తూ టీ తాగలేను సప్పు అని ఒక పెద్ద డైలాగ్ వేస్తాడండి మా ఆయన. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. అసలు మా ఆయన్ని బయట చూసే వాళ్ళెవ్వరూ కూడా ఈయన బాగా స్ట్రిక్ట్ కావచ్చు ఇంట్లో అనుకుంటారు. కానీ మా ఆయన అలా కాదండి. చాలా చాలా జోవియల్‌గా ఉంటాడు. అసలు ఏ విషయమైనా మంచిగా షేర్ చేసుకుంటాడు. మా రిలేషన్స్‌లో మా అక్క చెల్లెళ్ళే అంటూ ఉంటారు. "అమ్మో! నువ్వు బావతో ఎట్లుంటావే అక్క" అనేసి. కాకపోతే మా ఆయన మాత్రం చాలా బంగారం అండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిల్లలు హాస్టల్ నుంచి హోమ్‌సిక్ హాలిడేస్ అని ఇంటికొచ్చారని చెప్పాను కదా! ఇక పిల్లలు వచ్చిన తర్వాత ఎట్లుంటది ఇల్లంతా మొత్తం పండగ వాతావరణం. అందులోనూ ఇక మా బాబుకి ఇష్టమైన మటన్ కర్రీ చేస్తున్నా. ఎప్పుడైనా హాస్టల్‌కి చికెన్ కర్రీయే తీసుకెళ్తా అండి. మటన్ తీసుకెళ్ళను. ఎందుకంటే మా పిల్లలు కూడా అంత ఇష్టంగా ఈ మటన్‌ని తినలేరండి ఎందుకో వాళ్ళు. కాకపోతే ఇక టైం ఉండదు గదా! ఈరోజు మటన్ చేసి బగారా రైస్ చేస్తా బిడ్డ అనంటే, సరే అనేసి ఇక పిల్లలు కూడా మటన్ చెయ్యి మమ్మీ అని అన్నాడు. ఇక మా వోడు మధ్యలోకొచ్చేసి మమ్మీ పూరి చేయవా? పూరి చేయవా? అనంటే, సర్లే బిడ్డ పూరి కూడా చేస్తా అనేసి ఈరోజు పూరి, మటన్ కర్రీ అండ్ బగారా అన్నం అన్నమాట మా లంచ్ రెసిపీస్. మా ఇంట్లో వచ్చేసి ఏ పనైనా కానీ ఈ పని నువ్వే చేయాలి, ఆ పని నేనే చేయాలి అని అస్సలు అనుకోము. ఇద్దరం కూడా పనులని షేర్ చేసుకుంటాం. ముఖ్యంగా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంతే అండి. మా అత్తమ్మ కూడా మేము జాయింట్ ఫ్యామిలీగా ఉన్నప్పుడు కూడా అంతే మా అత్తమ్మ. ఏ పనైనా తనకు చెప్పేది. ఈ పని చేయాలి తనొక్కతే ఎట్లా చేసుకుంటుంది చెప్పు ఇద్దరు కలిసి షేర్ చేసుకొని పనులు చేసుకోవాలి అని మా అత్తమ్మ చెప్పేది. ఆ విషయమే మా వారికి బాగా స్ట్రాంగ్‌గా గుర్తుండిపోయింది అనుకుంటా. ఇక్కడికి మేము సెపరేట్‌గా వచ్చినప్పుడు కూడా ప్రతి పనిలోనూ నాకు హెల్ప్ చేస్తారు. అయితే నేను ఒక విషయం చెప్తా అండి. కొంతమంది అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ అనే కాదు అందరూ కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా! మా ఆయనైతే ఏ పని హెల్ప్ చేయడు. అసలు నేనే చెయ్యాలి అనేసి కొంతమందికి చెప్పుకుంటూ ఉంటారు. అట్లా ఎందుకండి అసలు? మనమే పని చేయాలి వాళ్ళెందుకు చేయకూడదు చెప్పండి? ఇద్దరం కలిసి చేసుకోవాలి కదా! వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నప్పుడు ఇద్దరు సమానంగా పనులు చేసుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది కదా! అంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు అలా మెదిగారు కాబట్టి మీ దగ్గర కూడా అలాగే మెదుగుతున్నారని నేను అనుకుంటున్నానండి. కానీ మా అత్తమ్మ అయితే చాలా చాలా గ్రేట్ అండి. ప్రతి విషయంలో ఆయన్ని హెల్ప్ చేయాలి. నువ్వు ఒక్కనివి అలా కూర్చోవద్దు. తను పని చేస్తుంటే కూర్చోవద్దని మా ఆయన్ని అప్పుడప్పుడు అంటూ ఉండేదన్నమాట. అదే మా వారికి అలవాటైపోయింది. నాకనే కాదు మా అంటే నా పెళ్లి గాకముందు గూడా మా ఆయన మా అత్తమ్మ వాళ్ళకి హెల్ప్ చేసేటోడట. అంటే మా అత్తమ్మ పాలు తీసుకొనెళ్తే ఇంట్లో పనంతా చేసేసి ఇద్దరు ఒక చెల్లెను స్కూలుకి పంపించి తమ్ముళ్ళని గూడా లంచ్ బాక్సులు పెట్టుకొని తను గూడా స్కూలుకెళ్ళిపోయాడట. అట్లుండేదన్నట్టు. అందుకే మా వారికి గూడా పెళ్ళైన తర్వాత గూడా అదే అలవాటయిపోయిందన్నట్టు. చాలా హ్యాపీగా అనిపిస్తది. మా ఆయనని గాదు, మా బాపు గూడా అంతే అండి. మేము చిన్నగున్నప్పుడు మా అమ్మకి చాలా హెల్ప్ చేసేవాడు. ఏ పనిలో అయినా హెల్ప్ చేస్తాడు. మా బాపు గూడా అంతే. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా మగవాళ్ళు ఈ పనులు జేయకూడదు, కిచెన్‌లోకి రావద్దు అనేసి అట్లాంటి సిస్టమ్స్ ఏం లేవండి. ఇద్దరం కలిసి మా బాపు పని జేస్తాడు, మా మామయ్య పని జేస్తాడు, మా మరుదులు గూడా మా తోటికోడళ్ళకి హెల్ప్ చేస్తారు. మేమందరం గూడా అట్లనే ఉంటామండి. మరీ మేల్ డామినేషన్ అయితే మా ఇంట్లో అయితే లేదండి. ప్రతి పనిలో కూడా చాలా చాలా హెల్ప్ చేస్తారు మా వాళ్ళు. ఇక ఇక్కడైతే పూరీలు చేస్తున్నా అండి. పూరీలు చేస్తూ మా వారేమో పూరీలు చేస్తున్నారు. మా బాబేమో ముద్దలు చేసిచ్చాడు. మా పాపేమో కాలుస్తుంది. ఇక నేనేం చేస్తున్నా, "నువ్వేమో కాలు మీద కాలేసుకొని కూర్చున్నావా స్వప్న" అని అనుకోవద్దండి. నేను ఇల్లంతా క్లీన్ చేసేస్తూ నా పనంతా అయిపోయింది. ఇక స్నానానికి వెళ్తాననేసి ఇక లాస్ట్ పూరీలే ఉన్నాయనేసి పూరి అయితే చేపించేసానండి. అంటే ఫస్ట్ గ్యాస్ ఖాళీ లేదు. ఒక సైడ్‌కేమో కర్రీ చేసిన, ఒక సైడ్‌కేమో పూరి చేస్తే ఫస్ట్ పూరీలు చేస్తే బ్రేక్‌ఫాస్ట్‌గా పూరీలు తింటారు కదా! అనేసి పూరీలైతే చేసేసినాననమాట. ఇక తర్వాత పూరీలు కాల్చడం అయిపోయిన తర్వాత ఇక బగారన్నం చేశానండి. ఈ బగారన్నం కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా మా అత్తమ్మ చేస్తేనైతే అద్దిరిపోతదండి అసలు ఈ బగారన్నం. మస్తు అంటే మస్తు చేత్తది. జస్ట్ ఏం లేదు గ్యాస్ పైన బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. పెరుగైతే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మంచిగా మనం ఒక కప్పు రైస్‌కి 2 కప్పుల వాటర్‌ని వేసేసుకొని అయితే అట్లా మనం
మంచిగా మరిగించుకోవాలన్నట్టు. బాగా నీళ్లు మరిగిన తర్వాత అప్పుడు మనం అందులోకి రైస్ వేసుకోవడమే. ఇక్కడ ఆ పని అవుతూ ఉంటే నేను ఇక్కడ ఒకసారి కిచెన్ని క్లీన్ చేసుకుంటున్నాను. నాకు ఇదొక పెద్ద ఓసిడి అండి. అసలు ఎప్పుడు కూడా కిచెన్ని క్లీన్ చేసుకుంటూనే ఉంటా. మా వారు అదే ఉంటారు. నువ్వు మొత్తం పని అయిపోయినాక క్లీన్ చేసుకోవచ్చు కదా అని అంటే నాకు అట్లేమో నచ్చదు. వెంటనే క్లీన్ చేసుకోవాలని నేను అనుకుంటా. ఇక్కడ ఒక గంట ముందైతే రైస్ని నానబెట్టిన నార్మల్ రైసే అండి, బాస్మతి రైస్ ఏం కాదు, నార్మల్ రైసే. ఇక చూసారా అంతలోపు ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మా వారికి మటన్ ఎందుకు కుక్కర్లో వేస్తే ఇష్టం ఉండదండి. ఎందుకు ఇక్కడ వరంగల్లో తవాకల్ మటన్ అని అంటూ ఉంటారు. అది ఆ మటన్ అయితే ఎంత చికెన్ ఉడికినట్టు ఉడుకుతుందండి. నేనైతే మా వారిని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటా, బావా అసలు ఇది మటనేనా చికెనా అని అడుగుతూ ఉంటాను అన్నమాట. ఇక మా వారు కాదు సప్పు అది మటనే, మంచి లేత మేకను కోస్తారు, అందుకోసమే అంత మంచిగా ఉంటుంది ఆ మటన్ అని చెప్తూ ఉంటారన్నమాట. ఇక చివరికి మా వంటకాలన్నీ కూడా అయిపోయాయి. మా బాబు ఉన్నాడు కదా అండి, నాకు నా బంగారు కొండ ఉంటే చాలా సపోర్టివ్గా ఉంటాడండి వీడియో తీయడంలా. ఇక చిన్న షార్ట్ చేసిన ఈరోజు, ఆ షార్ట్ చూడండి భలే నవ్వుకుంటారు. చిన్న అట్లా ట్రై చేసిన అన్నమాట. ఇక బగారన్నం, మటన్ కర్రీ, పూరీలు అయితే సూపర్గా రెడీ అయిపోయాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి, ఇక డైరెక్ట్ వంటనే చేసేసిన. పిల్లలు ఇక లేవగానే ఇంకా వాళ్ళు నైట్ అంతా చదువుకుంటూ ఉన్నారండి. 11:30 వరకు కూడా చదువుకుంటున్నారు. ఇక మార్నింగ్ లేవడం లేట్గా లేస్తారు. సరేలే పాపం వాళ్ళు వచ్చినప్పుడే కదా డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి వాళ్ళని నేనైతే అస్సలు లేపడం లేదండి. ఇక లేచేసరికి 10:30 అలా అయింది. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి 11:30 అయింది. ఇక డైరెక్ట్ మటన్ కర్రీ, బగారా అన్నం, పూరీలతో ఈరోజు మా లంచ్ రెసిపీస్ అద్దరిపోయాయి. టేస్ట్లో కూడా అద్దరిపోయాయండి. మా బాబు అయితే వాడు ఇష్టంగా తింటూ మమ్మీ సూపర్ అని ఒక 100 సార్లు చెప్పిండు కావచ్చండి. ఇదే అండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.